హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్లౌజ్ కటింగ్ గురించి తెలుసుకుందాం. స్ట్రైట్ కటింగ్ బ్లౌజు ఫస్ట్ అయితే నడుము లూజు మెజర్మెంట్ చేసుకోవాలి. నడుము లూజ్ ఎంతైతే ఉంటుందో చెస్ట్ లూజ్ వచ్చేసి ఒక 4-5 ఇంచీలు ఎక్స్ట్రా ఉండాలన్నమాట. నడుము లూజ్ వచ్చేసి 34 ఇంచీలు ఉంది. ఇప్పుడు చెస్ట్ లూజ్ చూసేద్దాం. బ్లౌజ్ని ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా ఈ సంక దగ్గర నుంచి ఈ సంక దగ్గరికి చూసుకోవాలన్నమాట. నీట్గా ఎక్కడ ముడతలు లేకుండా ఇలా పరిచి బ్లౌజ్ని చూస్తే చూడండి 19.5 ఇంచీలు వస్తుంది. డబల్ మీద అంటే 39 ఇంచీలు చెస్ట్ లూజ్ ఉంది. 5 ఇంచీలు డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఇది కరెక్ట్గానే ఉంది. ఈ మెజర్మెంట్ బ్లౌజు చూడండి 5 ఇంచీలు డిఫరెన్స్ వస్తుంది. 4 నుంచి 5 ఇంచీల వరకు డిఫరెంట్ అయితే ఉండొచ్చండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచీలు. ఇలా ఈజీగా మెజర్మెంట్స్ తీసుకుని తొందరగా బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చు. సంక లూజ్ వచ్చేసి ఆర్మోల్ రౌండ్ అంటారు కదా, అది 9 ఇంచులు ఉంది. అలాగే చేతుల పొడవు 5 ఇంచులే ఉండాలని చెప్పారు. ఇప్పుడు బ్లౌజ్ని లైనింగ్ని ఫోల్డింగ్ చేసి ఇలాగా చూడండి, ఫోల్డింగ్ మన సైడ్ ఉండేటట్టు చూసుకుని ఒక 1/2 ఇంచ్ మార్జిన్ వేసుకోవాలి. ఆ మార్జిన్ దగ్గర నుంచి పైకి 15.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా 15.5 ఇంచీలకి మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు 15 ఇంచీలు ఉంది కదా, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట షోల్డర్ దగ్గర ఖర్చు కోసమని. 5.5 ఇంచీలు షోల్డర్కి. 5.5 ఇంచీలు షోల్డర్ అంటే మనం 6 ఇంచీలు డౌన్ తీసుకోవాలి. 6 ఇంచీలు డౌన్ తీసుకుని చెస్ట్ లూజ్ ఎంతైతే ఉంటుందో అంత మనం మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లూజు 39 ఇంచీల్లో 4వ భాగము 9.5 వస్తుందన్నమాట. 2 ఇంచీలు ఖర్చు కోసం 9.5 ఇంచీలు మార్కింగ్ చేసాం కదా, చూడండి చూపిస్తున్నాను. 9.5ని డబల్ చేస్తే 19.5 వస్తుంది. 19.5ని డబల్ చేస్తే 39 వస్తుంది. కింద కూడా అదే 9.5 మార్కింగ్ చేసుకుని 2 ఇంచీలు ఖర్చు కోసం కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా లైన్ వేసేసేయాలి. ఇక ఇక్కడ ఆర్మోల్ దగ్గర రౌండ్ దగ్గర ఇలాగ 1.2 ఇంచీలకి మార్క్ చేసుకుని రౌండ్ చేసుకోవాలి. మీ దగ్గర ఆర్మోల్ స్కేల్ ఉంటే మార్కింగ్ చేసుకోండి. నా దగ్గర ఉంది, అయినా నేను ఇలాగే మార్కింగ్ చేసుకుంటాను. చేసుకున్న తర్వాత ఇలా టేప్తో కొలుచుకోవాలి. 9 ఇంచీలు ఉంది కాబట్టి చేతుల దగ్గర ఇది కూడా 9 ఇంచీలే వచ్చింది. అలాగే బ్యాక్ రౌండ్ ఎంతైతే ఉందో అంతా మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ రౌండ్ ఎంతైతే ఉందో అంత మార్కింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ పెట్టి చూసుకోవాలి డౌట్ ఉంటే. అలాగే షోల్డర్ వెడల్పు 2.5 ఇంచీలు ఉండాలి. అంటే 2.2 ఇంచీలు అలా ఉండాలి. అంటే 3 ఇంచీలు మనము షోల్డర్కి వచ్చేటట్టు తీసుకోవాలి. మిగిలినదంతా రౌండ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ది చూపిస్తాను చూడండి. మెజర్మెంట్ బ్లౌజ్ రౌండ్ ఎంతైతే ఉందో అంతే కరెక్ట్గా రావాలి అనుకుంటే బ్లౌజ్ని ఇలా పెట్టి మెజర్మెంట్ చేసుకోవాలండి. షోల్డర్ దగ్గర నుంచి ఇలాగా రౌండ్ సెంటర్ పాయింట్ వరకు ఇలా పట్టుకొని చూస్తే కరెక్ట్గా ఉంటే ఓకే, లేదు అంటే మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. ఇది కరెక్ట్గా ఉంది. నేను వేసిన మార్కింగ్ కరెక్ట్గా ఉంది. చూడండి, చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా మార్కింగు. ఇలాగ కరెక్ట్గా అయితే వచ్చిందనమాట. అలా ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే ఇప్పుడే అడ్జస్ట్ చేసి కట్ చేసుకోవాలి. ఇక మనం వేసిన మార్కింగ్ ద్వారా కరెక్ట్ మెజర్మెంట్ అయితే వచ్చేసింది. కట్ చేస్తున్నాను. ఆర్మోల్ రౌండ్ కట్ చేసిన తర్వాత ఇక బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయినట్టే. బ్యాక్ పార్ట్ కటింగ్ అంతా అయిపోయింది. ఇది ఖర్చు 2 ఇంచులకు. ఇప్పుడు కటింగ్ చూడండి. ఫ్రంట్ కట్ చేసే ముందు చేతులు ఫస్ట్ అయితే కట్ చేయాలి. ఎందుకంటే క్లాత్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే చేతులు కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ మనం 1/2 ఇంచు తగ్గించాలి. దీనికన్నా ఒక 1/2 ఇంచు. ఇక్కడ మార్కింగ్ కనిపిస్తుంది కదా, నేను ఇంకా కొంచెం మార్కింగ్ వేసి చూపిస్తున్నాను చూడండి. 5 ఇంచీలు వస్తుంది స్లీవ్స్ పొడవు వచ్చేసి. లూజ్ వచ్చేసి 8 సంక లూజు. చేతుల పొడవు 7 ఇంచీలు. చేతుల లూజు 7 ఇంచీలు. ఫస్ట్ అయితే మార్జిన్ కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి.
తర్వాత 5.5 ఇంచీల పొడవు మార్క్ చేసుకోవాలి. సంక లూజు 8 ఉంది కదా! 8ని అలాగే మార్క్ చేసుకొని ఒక 2 ఇంచీలు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చేతుల పొడవు వచ్చేసి 5.5 ఇంచీలు మార్క్ చేసుకోవాలి. 2.5 ఇంచులకి హ్యాండ్ డౌన్ చేసుకోవాలి మార్కింగు. ఇక చేతులు కటింగ్ కూడా చేసేస్తున్నాను. 2.5 నుంచి 3 ఇంచుల వరకు హ్యాండ్ డౌన్ అయితే తీసుకోవచ్చు. నేను 2.5 తీసుకున్నాను. ఇక్కడ స్లీవ్స్ దగ్గర కటింగ్ చూడండి. ఇక్కడ స్లీవ్స్ దగ్గర అయితే తక్కువ ఉంది కదా! ఆ పీస్‌ని మళ్ళీ ఎలా జాయింట్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ కటింగ్ చేసుకోవాలి. ఇది 80 సెంటీమీటర్ లైనింగ్ పీస్ కాబట్టి కొంచెం తక్కువగా వస్తుంది. కాకపోతే మరీ తక్కువగా వస్తే జాయింట్ అయితే చేసుకోవాలి. కానీ మరీ తక్కువ అయితే రాదనుకుంటున్నాను. చూద్దాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మొత్తం అలాగే ఎలా ఉంటే అలాగే మార్క్ చేసుకోవాలి. కొద్దిగా తక్కువ రావచ్చు, రాకపోవచ్చు. ఇక్కడ నుంచి మనకు పైకి 2 ఇంచీల దగ్గర మార్క్ చేసుకోవాలి. క్లాత్ తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడే మనము 2 ఇంచీల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే అండి. ఇప్పుడు ఫ్రంట్ రౌండ్ పెట్టేసి చూసుకోవాలి. కరెక్ట్‌గా తీసుకోవాలి మనము. ఆది బ్లౌజ్ రౌండ్ ఎంతైతే ఉందో అంతే రావాలి అనుకుంటే చూడండి ఇలాగా ఫ్రంట్ రౌండ్‌ని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ రౌండ్ మార్కింగ్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసి ఫ్రంట్ చూడండి ఇలాగా కొంచెం తక్కువగా ఉంది కదా! ఇది సరిపోతుందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి చూడండి పైన రౌండ్ దగ్గర నుంచి ఉక్స్ పట్టి వరకు మార్కింగ్ చేసుకుని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత టక్స్ దగ్గర టక్ పొడవు ఎంత ఉండాలో చూసుకోవాలి. చూడండి లాగకుండా స్ట్రైట్‌గా ఇలా పట్టి చూసుకోవాలి. ఇక్కడ ఉంది ఖర్చు అయితే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఖర్చు కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటే గుట్లలోకి సరిపోతుంది. 2.5 ఇంచీలు ఇక్కడ నుంచి చూడండి రౌండ్ ఎంత వెడల్పు అయితే ఉందో అంత తీసుకోవాలన్నమాట. ఇక్కడ 2.5 ఉంది రౌండ్, నేను 2.5 తీసుకున్నాను. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ 2 ఇంచీలు టక్ వెడల్పు అనమాట. ఇప్పుడు ఈ క్రాస్‌ని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. క్రాస్ పట్టి కుడతాం కదా! ఇది కరెక్ట్‌గా సరిపోయింది. ఇది ఇంకా ఎక్కడ జాయింట్లు పడవు. చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అయిందనమాట. స్లీవ్స్ పొడవు తక్కువ ఉంది కాబట్టి కరెక్ట్‌గా సరిపోయింది. అదే స్లీవ్స్ పొడవు ఎక్కువ ఉంటే తక్కువ వచ్చేదనమాట. ఇలా టక్స్ దగ్గర ఖర్చులు పెట్టుకోవాలి. రౌండ్‌ని కట్ చేసేయాలి. షోల్డర్ దగ్గర కూడా నీట్‌గా మొత్తం ఇది ఎలా మార్కింగ్ ఉంటే అలాగా కట్ చేసి ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది. ఇక ఖర్చులు ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడంతా పెట్టేసేయాలి. లూజ్ దగ్గర ఖర్చు పెట్టుకోవాలి. చూడండి ఇది కరెక్ట్ లూజు. ఇక్కడ ఇది ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేస్తున్నాను. ఇలా క్లాత్ తక్కువ ఉన్నప్పుడు చూసి అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇదేమో ఉక్స్ పట్టి కోసము. దీంట్లోనే క్రాస్ బెల్ట్ అయితే తీసుకుంటున్నాను. ఇది కొంచెం ఎక్కడైనా జాయింట్ పడవచ్చు. చూద్దాం ఇది సరిపోతుందా లేదా అనేది. కొంచెం తక్కువ వస్తే జాయింట్ అయితే వేసుకోవచ్చు. లేదా బ్లౌజ్ క్లాత్ ఎక్కువగా ఉంటే దాన్నైనా తీసుకోవచ్చు. 4.5 ఇంచీలు క్రాస్ బెల్ట్ పొడవు, అలాగే 3.5 ఇంచీలు ఒకవైపు క్రాస్ పట్టీకి మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ మొత్తం అయిపోయింది. మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థం కాలేదు అంటే కామెంట్‌లో చెప్పండి. ఇక్కడ చూడండి స్లీవ్స్ దగ్గర క్లాత్ తక్కువ వచ్చింది కదా! ఇలాగా ఎక్కడైనా కొంచెం పీస్ తక్కువ వచ్చిన దానికి ఇలా జాయింట్ చేసుకోవాలండి. ఇలా నీట్‌గా జాయింట్ అయితే చేసుకోవాలి.
ఒక ఒక సైడ్ మాత్రమే వస్తుందన్నమాట. చేతికి ఒక సైడ్ జాయింట్ పడుతుంది. చూస్తున్నారు కదా! ఇలా జాయింట్ చేసుకోవాలి. స్లీవ్స్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ క్రాస్ బెల్ట్ కొంచెం తక్కువొస్తుంది. అక్కడ కూడా కొంచెం జాయింట్ అయితే పడుతుందనమాట. ఇక బ్లౌజ్ పీస్ మీద కట్ చేసుకోవడం కూడా చూపిస్తున్నాను చూడండి. ఇంతే సింపుల్‌గా ఈ లైనింగ్‌ని పెట్టేసి ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్‌ట్రా వదిలేసి. ఇలా ఎక్స్‌ట్రా వదిలేసి కట్ చేసిన తర్వాత ఇక స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో కూడా చూసేయండి. ఈజీగా స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో ఉంటుంది. తప్పకుండా వీడియోని చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా కొత్త వాళ్ళు గనక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ ఇంకా స్పీడ్‌గా రావాలి అనుకుంటే మీరు చేసే సబ్స్క్రైబర్స్, మంచి కామెంట్స్, లైక్స్ వల్ల నేను వీడియోస్ అయితే పెట్టగలను. వీడియోస్‌కి కామెంట్స్ అలాగే లైక్స్ చాలా తక్కువగా వస్తున్నాయి. అందుకని ఇంట్రెస్ట్ లేదనమాట వీడియో పెట్టడానికి. మీరు ఒకవేళ నచ్చిన విధంగా చెప్పాలి అంటే కామెంట్ చేయండి. మాకు ఇక్కడ అర్థం కాలేదు అని నేనైతే చెప్పడానికి ట్రై చేస్తాననమాట. స్లీవ్స్ కటింగ్ క్లాత్ దండిగా ఉంది కాబట్టి ఇలాగా ఎక్కడ జాయింట్లు అయితే పడకుండా స్లీవ్స్‌ని ఇలా కట్ చేసుకోవాలి. సరిపడా క్లాత్ ఉన్నప్పుడు ఇలాగ కట్ చేసుకోండి ఎప్పుడైనా సరే. చూడండి ఎక్కడ కూడా జాయింట్లు అయితే పడవు. లైనింగ్ ఒక స్లీవ్స్ దగ్గర మాత్రమే జాయింట్ పడుతుంది. ఇంకా ఎక్కడ కూడా జాయింట్ అయితే ఉండదనమాట. సరిపడా క్లాత్ ఇప్పుడు నేనైతే లైనింగ్ 80 సెంటీమీటర్లే క్లాత్ తీసుకున్నాను. బ్లౌజ్ క్లాత్ కూడా 65, 70 లోపే ఉందనమాట. ఈ బ్లౌజ్ క్లాత్ అయినా కూడా సరిపోయింది చూడండి. ఇంత పెద్ద బ్లౌజ్ కుట్టడానికి. ఇలాగా సెట్ కాలేదు క్రాస్ బెల్ట్స్. నార్మల్‌గా తీసేసుకుందాం దీన్ని. ఇక ఇలా అలా ఎందుకులే. ఈ క్లాత్ ఉంది కాబట్టి ఇలా సరిపోదు. మొత్తం ఈ పీస్ మీదనే 4 క్రాస్ పట్టీ పీసులు తీసుకోవచ్చు చూడండి ఇలాగా. ఇలా అయితే ఇక తొందరగా అయిపోతుంది పని కూడా. అంతే అండి. సింపుల్‌గా ఇలా బ్లౌజ్ కటింగ్ చేసుకుంటే త్వరగా కుట్టేసుకోవచ్చు. అలాగే స్టిచ్చింగ్ వీడియోని కూడా చూసేయండి. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. ఇదే బ్లౌజ్‌ని స్టిచ్చింగ్ చేసి కూడా చూపిస్తాను. ఈజీగా స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో నీట్‌గా, పర్ఫెక్ట్‌గా అలాగే మంచిగా బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్చుకోండి మీరు కూడా. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.